రెండు డిఫరెంట్ జానర్స్, డిఫరెంట్ ట్రీట్మెంట్ కూడా. బట్ రెండు మస్ట్ వాచ్ ఫిలిమ్సే. హలో గైస్, వెల్కమ్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. రెండు డిఫరెంట్ జానర్స్, డిఫరెంట్ ట్రీట్మెంట్ కూడా. బట్ రెండు మస్ట్ వాచ్ ఫిలిమ్సే. అసలు ఏంటి ఆ సినిమాలను తెలుసుకోవాలనుందా? మరి ఇంకా లేట్ చేయకుండా సినిమాలంటూ చూద్దాం. నంబర్ 1 అనగనగా. సుమంత్ మెయిన్ లీడ్లో నటించిన ఈ సినిమా డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అయింది. సుమంత్ ఎంత మంచి యాక్టరో మళ్ళీ ఈ సినిమాతో ప్రూవ్ చేశాడు. సినిమా స్టోరీ ఏంటంటే, వ్యాస్ టీచర్, కానీ తనకిప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో అది అసలు నచ్చదు. తను నమ్మేది ఏంటంటే బట్టి పట్టి మార్కులు తెచ్చుకొని పాస్ అవ్వడం కాదు, కాన్సెప్ట్ అర్థం అవ్వాలని. కానీ తను అనుకున్నట్టు జరగదు. సో ఒక సిచ్యువేషన్లో వ్యాస్ ఒక డెసిషన్ తీసుకుంటాడు. అదేంటంటే వ్యాసే సొంతంగా ఒక స్కూల్ స్టార్ట్ చేయాలని. మరి ఆ తర్వాత ఏం జరిగిందనే సినిమాలో చూడాలి. జనరల్గా ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి కానీ, ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్ గురించి కానీ ఇప్పటికే కొన్ని సినిమాలు వచ్చినాయి. సో ఈ సినిమా కూడా స్టోరీ వైజ్ చూసుకుంటే కొత్తగా ఏం లేదు. కానీ ఇలాంటి సినిమాలు చాలా రేర్గా వస్తుంటాయి కాబట్టి నచ్చేస్తుంది. ఎక్కడా కూడా ఓవర్ హైప్ లేకుండా చాలా కామ్గా, రియలిస్టిక్గా ఉంటుంది నరేషన్. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఓన్లీ ఎడ్యుకేషన్ సిస్టమ్ని క్వశ్చన్ చేసి వదిలేకుండా ఎలా ఉంటే బాగుంటుందని ప్రాపర్ సీన్స్తో చెప్పడం. అండ్ ఓన్లీ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించే సినిమా మొత్తం ఉంటే నిజంగా బోర్ కొట్టేదేమో. అండ్ సినిమా అంతా ప్రీచిగా కూడా అనిపించేది. సో అలా అనిపించకుండా క్లెవర్గా మేకర్స్ ఏం చేశారంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనే పాయింట్తో పాటు ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్ని కూడా యాడ్ చేసి ఒక ఎమోషనల్ డ్రామాని మనకు అందించారు. సినిమా అయితే మరి గ్రేట్ ఫిలిమేం కాదు, కొన్ని ఫ్లాస్ కూడా ఉన్నాయి. లైక్ సెకండ్ హాఫ్ ఇంకా బెటర్గా డీల్ చేయాల్సింది. బట్ స్టిల్ ఇట్స్ అ డీసెంట్ ఫిల్మ్ టు వాచ్. ఇంకా వ్యాస్గా సుమంత్ అయితే పర్ఫెక్ట్ అనిపించాడు. నాకైతే ఎక్కడ కూడా సుమంత్ కనపడలేదు. అంత న్యాచురల్గా ఉంది తన పర్ఫార్మెన్స్. ఇప్పుడు పెద్దగా ఫామ్లో లేడు కానీ జనరల్గా సుమంత్ ఫిల్మోగ్రఫీ చూసుకుంటే కొన్ని అండర్ రేటెడ్ సినిమాలు ఉన్నాయి. లైక్ సత్యం, గోదావరి, గోల్కొండ హై స్కూల్, మల్లిరా వైలా. ఇప్పుడు ఈ సినిమా కూడా లిస్ట్లో యాడ్ అయిపోయింది. సో ఫైనల్గా ఈ వీకెండ్కి సినిమాని పక్కా చూసేయండి. సినిమా ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది. అండ్ సినిమాలో ఎలాంటి మసాలా లేదు, అందరూ హ్యాపీగా చూడొచ్చు. నంబర్ 2 మరణమాస్. బసిల్ జోసెఫ్ నటించిన డార్క్ కామెడీ థ్రిల్లర్ ఇది. ఇప్పుడు ఓటీటీలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. సినిమా స్టోరీ ఏంటంటే ఒక సైకో కిల్లర్ కొందని చంపేసి వాళ్ళ నోట్లో బనానా పెట్టి వెళ్ళిపోతుంటాడు. కట్ చేసి ఒక రోజు రాత్రి బస్సులో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆ బస్సులో సైకో కిల్లర్తో పాటు లూక్, అదే మన బసిల్ జోసెఫ్, తన గర్ల్ ఫ్రెండ్, ఇంకా బస్ డ్రైవర్ అండ్ కండక్టర్ కూడా ఉంటారు. అసలు ఏంటి ఆ ఇన్సిడెంట్ అనే సినిమాలో చూడాలి. సింపుల్ స్టోరీ లైన్, కానీ ఆ సింపుల్ స్టోరీని చాలా అన్కన్వెన్షనల్గా డీల్ చేశారు. దానివల్ల సినిమా రెగ్యులర్ డార్క్ కామెడీలాగా అనిపించదు, చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. సినిమా స్టార్టింగ్ ఒక 20 to 30 minutes క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్కి, స్టోరీ సెటప్కి టైం పడుతుంది. అందువల్ల కొంచెం బోర్ అనిపిస్తుంది. బట్ ఎప్పుడైతే స్టోరీ బస్లోకి షిఫ్ట్ అవుతుందో అప్పటి నుంచి ఫన్ రైడే. ఇంకా బసిల్ జోసెఫ్ ఉన్నాడంటే కామెడీ మినిమం ఉంటుంది. అండ్ ఇందులో కూడా తన మార్క్ కామెడీతో ఇరగొట్టేశాడు. సినిమా అంతా ఒక చిన్న పాయింట్ మీదనే వెళ్తూ ఉంటుంది. అయితే కామెడీ బాగానే వర్కౌట్ అయింది. బట్ స్టేక్స్ ఇంకా ఇంట్రెస్టింగ్గా పెట్టుంటే సినిమా ఇంకా బెటర్గా ఉండేది. మరీ గ్రేట్ థ్రిల్లర్ ఏం కాదు, బట్ ఒక్కసారి హ్యాపీగా చూసి నవ్వుకోవచ్చు. ఇంకా బసిల్ జోసెఫ్ యాక్టింగ్ గురించి కొత్తగా ఏం చెప్తాం. అది ఏ క్యారెక్టర్ అయినా కానీ యాక్టింగ్తో ఇరగదీస్తాడు. ఇందులో మెయిన్గా తన లుక్కే హైలైట్. తన లుక్ ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. సో సరదాగా నవ్వుకోవాలనుకుంటే సోనీ లీవ్లో ఈ సినిమాని చూసేయండి. సినిమాలో మసాలా ఏం లేదు, అందరూ హ్యాపీగా చూడొచ్చు. సో అంతే. ఇంకా ప్యూర్ డ్రామా సినిమాలు అండ్ ఆల్సో ఎమోషనల్ డ్రామా సినిమాలు ఇష్టపడే వాళ్ళు అనగనగా చూడొచ్చు. అండ్ థ్రిల్లర్కి కామెడీ మిక్స్ చేసే సినిమాలు ఇష్టపడే వాళ్ళు ఈ మరణమాస్ చూడొచ్చు. మరి మీరు ఫస్ట్ ఏ సినిమా చూస్తారో లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ తెలుగు సినిమా ముచ్చట్లు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.